రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం కీలకమని పేర్కొన్నారు. ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి గొట్టిపాటి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యుత్ అంతరాయాల వల్ల రోగులు ఇబ్బందులు పడకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 30 ప్రధాన ఆసుపత్రుల్లో జనరేటర్లు పనితీరును సమీక్షించి కరెంటు నిలిచిపోయిన సమయంలో స్విచ్ ఓవర్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే విద్యుత్ శాఖ చేపడుతున్న అన్ని అభివృద్ధి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో విద్యుత్ అంతరాయాల వల్ల భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన వెంటనే పునరుద్ధరణ చేయడానికి సంబంధిత అవకాశాలను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో ఎదురైన విద్యుత్ సమస్యలు, వాటి పరిష్కారానికి సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ప్రజలపై అదనపు భారం మోపకుండా నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఏపీసీపీ, డీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి, ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్, డైరెక్టర్లు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత అభివృద్ధి, సాగు, తాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లాకు కీలకమైన గుండ్రేవుల ఆర్డీఎస్ రైట్ కెనాల్, గాజుల దిన్నె, వేదవతి, గురు రాఘవేంద్ర ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గాజుల దిన్నె ప్రాజెక్టును భూసేకరణ, గేట్ల ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, వేదవతి లిఫ్ట్ స్కీమ్ను 2028 నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అలాగే నగరడోన రిజర్వాయర్లో నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత అభివృద్ధి, సాగు, తాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లాకు కీలకమైన గుండ్రేవుల ఆర్డీఎస్ రైట్ కెనాల్, గాజుల దిన్నె, వేదవతి, గురు రాఘవేంద్ర ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గాజుల దిన్నె ప్రాజెక్టును భూసేకరణ, గేట్ల ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, వేదవతి లిఫ్ట్ స్కీమ్ను 2028 నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అలాగే నగరడోన రిజర్వాయర్లో నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. పర్మనెంట్ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక ప్యాకేజీ, కుటుంబ సభ్యుడికి ఉద్యోగం, పిల్లల విద్యాభ్యాసాలు చేపడతామని పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు కూడా తగిన నష్టపరిహారం అందజేస్తామన్నారు. ప్రమాదంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విచారణ జరుపుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనందరికీ తెలుసు, స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నానికి, మరి ఆంధ్రాకి ఒక గౌరవకరమైనటువంటి స్టీల్ ప్లాంట్. కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి నడపడం జరుగుతుంది. ఈ ఆర్ఎన్ఎల్ ప్లాంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. ఒక ఎస్ఎంఎస్ ఫర్నెస్ 2 నుంచి మొదటిగా ఒక ప్లాంట్ బ్లాస్ట్ అవడం, అక్కడ ఫర్నెస్ బ్లాస్ట్ అవడం వల్ల 3 గంటల 57 నిమిషాలకు ఒక యాక్సిడెంట్ జరిగింది. అందరూ కూడా వెంటనే అలర్ట్ అవడం వల్ల అక్కడ పనిచేసే వ్యక్తులందరూ కూడా బయటకు రావడం జరిగింది. కానీ రెండో బ్లాస్ట్ ఏదైతే ఉందో SMS1 ప్లాంట్లో 4.25 గంటలకు జరిగింది. ఈ ప్లాంట్లో ఉన్నటువంటి 8 మంది ఎంప్లాయీస్ ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళు తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల వాళ్ళు ఆ యాక్సిడెంట్లో మనం కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరం. ఎందుకంటే ఇన్సిడెంట్లో ఇంకొక 6 మంది కూడా గాయపడ్డారు. గాయపడినటువంటి వ్యక్తులు కూడా వెంటనే హాస్పిటల్కి పంపించడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈరోజు మార్నింగ్ కూడా దురదృష్టం, ఒక వ్యక్తి కూడా మనం కోల్పోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే సేఫ్టీ నార్మ్స్ ఎన్ని క్రియేట్ చేసినా, ఎంత మానిటర్ చేసినా
ఇండస్ట్రియల్ ఇకోసిస్టంలో ఇలా యాక్సిడెంట్ కావడం అనేది ఖచ్చితంగా మనం ఇప్పుడు కూడా భవిష్యత్ కాలంలో ఒక అలర్ట్ సిస్టమ్ అనేది పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే తన ఉపాధి కోసం అని చెప్పి ప్లాంట్లోకి వచ్చి పనిచేసి అటు బ్లూ కాలర్ కానీ వైట్ కాలర్ కానీ ఇంజనీర్స్ కానీ ఒక ప్రొడక్షన్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు వాళ్ళు వృత్తిరీత్యా పని చేస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ జరగడం ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని వెనక్కి తీసినటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి అటు కేంద్ర రాష్ట్ర మంత్రులందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఎవరికైతే నష్టం జరిగిందో ఆ కుటుంబాలకు కూడా ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మనం చూసుకుంటే అటు పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న సందర్శించి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్ ఉన్నటువంటి పేషెంట్స్ని మాట్లాడడం జరిగింది, లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. అలాగే ఈ ఇన్సిడెంట్ గురించి పూర్తిగా విశ్లేషణ కూడా చేయడం జరిగింది. అసలు ఎటువంటి యాక్సిడెంట్స్ భవిష్యత్ కాలంలో ఏ రకంగా మనం కార్యరూపం చేస్తే ఖచ్చితంగా మనం దీన్ని టైటన్ చేయొచ్చు, అసలు ప్రభుత్వ విధానాల్లో ఏ రకంగా మనం కట్టడి చేయాలి, అలాగే దీని మీద ఈ యాక్సిడెంట్ మీద కంప్లీట్ రిపోర్ట్ కూడా అడగడం జరిగింది. అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎటువంటి మానిటరింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిన దాని మీద కూడా ఒక డీటెయిల్ అబ్స్ట్రాక్ట్ కూడా ఇవ్వమని చెప్పి ప్రభుత్వం కోరడం జరిగింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం స్టడీ సర్కిల్ బలోపేతం చేయడంతో డిఎస్సిలో పలువురు నిరుద్యోగులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ 2 ఏళ్లలో సాంఘిక సంక్షేమ శాఖలో అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చామన్నారు. 340 మంది విద్యార్థులకు 2 కోట్లతో ఐఏఎస్ కోచింగ్ అందించామని ఆయన వివరించారు. 200 మంది నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషల్లో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఆ దేశంలో ఉద్యోగ అవకాశాల కల్పన చేపట్టామని చెప్పారు. 1002 హాస్టల్లో 1.70 లక్షల మందికి పైగా విద్యార్థుల కోసం 916 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. 10వ తరగతిలో 85.32%, ఇంటర్లో 72.3% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. గురుకులాలు, హాస్టల్లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించామని తెలిపారు. 143 కోట్లతో 774 హాస్టళ్ల ఆధునీకరణకు పనులు చేపట్టామని వివరించారు. దానిలో ప్రధానంగా మేము తీసుకున్న దాని ప్రకారం సోషల్ వెల్ఫేర్ కావచ్చు, డిజేబుల్డ్ విభాగంలో కావచ్చు, ఎక్కువగా హాస్టల్స్ని బలోపేతం చేయటం, విద్యార్థులు గణనీయంగా దానిలో నమోదయ్యేలాగా చేసుకోవటం, ఉత్తమ ఫలితాలు సాధించటం, దాంతోపాటు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, సాధికారత సాధించాలి అనేటువంటి అంశాలతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో మేము విద్యార్థులకి ఏకంగా 1543.17 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ని 5,40,000 మంది ఎస్సీ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కింద, ఫీజు రియంబర్స్మెంట్ కింద. అదేవిధంగా ప్రీ మెట్రిక్, దాంతోపాటు తల్లికి వందనం ద్వారా కూడాను 2.51 లక్షల మందికి 326.74 కోట్ల రూపాయలని మనం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కింద ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 4.78 లక్షల రూపాయలతోటి 2,000 మందికి డిఎస్సి కోచింగ్ ఇస్తే అందులో 331 మంది డిఎస్సి ద్వారా టీచర్స్గా సెలెక్ట్ అయ్యారు. 180 మంది ఎస్జిటీలు గాను, 143 మంది స్కూల్ అసిస్టెంట్లు గాను ఉద్యోగాలు పొంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారనేది మేము కూడా వారికి కోచింగ్ ఇవ్వడం ద్వారా కూడా అది సాధ్యపడిందని చెప్పి గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆర్ఆర్బి, ఎస్ఎస్సి కూడా కోచింగ్ ఇవ్వడం ద్వారా 32 మంది ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఈ సంవత్సరం 2 కోట్ల రూపాయలు వెచ్చించి 340 మంది విద్యార్థులకు 6 నెలల పాటు రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. అంటే సివిల్స్ కోచింగు, ఫిజిక్స్ వాళ్ళ ద్వారా కూడా ఆన్లైన్ కోచింగ్ ఒక 50 మందికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలి, వీరు మంచి గ్రూప్ 1s అదేవిధంగా సివిల్స్ సాధించాలని చెప్పేసి స్టడీ సర్కిల్లో సౌకర్యాలు కలిగించి స్టడీ సర్కిల్ని బలోపేతం చేయడం ద్వారా కాకుండా అందులో కొంతమంది ఔత్సాహికులు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆన్లైన్లో కూడా ఈ శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. రాష్ట్రంలో ప్రింటింగ్ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాలనే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని, దీనిపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ స్పష్టం చేశారు. ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో, సరికొత్త కాన్సెప్ట్లతో ముందుకు రావాలని, పరిశోధన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. విజయవాడ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెంట్యాల బసవయ్య అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రింటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలపై మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మంత్రి భరత్ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఇప్పటికే ప్రింటింగ్ రంగానికి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి పారిశ్రామిక హోదాను వర్తింపచేశామని, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ సవరణ కూడా అమల్లోకి వచ్చిందని తెలిపారు. ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రింటింగ్ రంగాన్ని 4వ లేదా 5వ అతిపెద్ద పరిశ్రమగా గుర్తిస్తూ పారిశ్రామిక హోదా కల్పించారని మంత్రి పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వాలనే డిమాండ్ వస్తోందని, దీనిపై తాము కూడా కసరత్తు చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40 నుంచి 50 వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆధునిక సాంకేతికతను జోడించుకున్నప్పుడే ఈ రంగంలో మరింత విజయం కాగలరని ఆకాంక్షించారు. వ్యవస్థలో ఏవైనా మార్పులు రావాలంటే రాత్రికి రాత్రే సాధ్యం కాదని, విన్ పద్ధతిలో నిరంతర ఫాలో అవసరమని మంత్రి వ్యాఖ్యానించారు. అసోసియేషన్ ప్రతినిధులు క్రమం తప్పకుండా తమతో సంప్రదింపులు జరపాలని, పరిశ్రమల శాఖ తరపున ప్రింటింగ్ రంగానికి ఉన్న అన్ని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సాయశక్తులా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ముద్రణ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలని, రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసే పారిశ్రామిక పార్కుల్లో ప్రింటింగ్ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ప్లాట్లను రిజర్వ్ చేసి కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెంట్యాల బసవయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముద్రణ రంగానికి గతంలో ఎదురైన విద్యుత్ ఛార్జీల భారాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 2011వ సంవత్సరంలో ఇప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ముద్రణ రంగాన్ని ఇండస్ట్రియల్ కేటగిరీ నుంచి కమర్షియల్ కేటగిరీలోకి మార్చారని, దీనివల్ల గత 15 సంవత్సరాలుగా తాము అత్యధికంగా కమర్షియల్ విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డామని వివరించారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వ సహకారంతో ఏపీఈఆర్సీ హియరింగ్కు హాజరై న్యాయవాదుల ద్వారా బలమైన వాదనలు వినిపించి ముద్రణ రంగాన్ని తిరిగి కమర్షియల్ నుంచి ఇండస్ట్రియల్ కేటగిరీలోకి మార్చుకోగలిగామని తెలిపారు. ఇందుకు ఎంతగానో సహకరించిన మంచి ప్రభుత్వానికి, మంత్రివర్యులకు ముద్రణ రంగ పారిశ్రామికవేత్తల తరపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. పాయింట్స్ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇండస్ట్రియల్ స్టేటస్ కింద మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవర్కి సంబంధించింది ఆల్రెడీ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. మన ఏప్రిల్ 1, 2026 నుంచి టారిఫ్ రివిజన్ కూడా కావడం జరిగింది. సో దట్స్ అ బిగ్ థింగ్ దట్ ఈస్ బీన్ డన్ అండర్ అవర్ ఎన్డీఏ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి లీడర్షిప్లో. ఇంకా కొన్ని ఇష్యూస్ చెప్పారు, అవి కూడా వర్కౌట్ చేసి ఇండస్ట్రియల్ స్టేటస్ వేరే కంట్రీస్లో ఇండస్ట్రియల్ స్టేటస్ అనేది ప్రింటింగ్కి ఎందుకు సంబంధించిందంటే దే ఆర్ ద ఆల్మోస్ట్ 4th or 5th ఇండస్ట్రీగా పరంగా తీసుకుంటే బ్రాడర్ స్పెక్ట్రమ్లో దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ 4th or 5th ప్లేస్లో ఉంటారు. సో వరల్డ్ ఓవర్ అదర్ కంట్రీస్లో ఇండస్ట్రియల్ స్టేటస్ అనేది ఉంది. ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఇండస్ట్రియల్ స్టేటస్ తీసుకోవాలని ప్రతి స్టేట్ నుంచి రిప్రజెంట్ చేయమని చెప్పి దేర్ రిక్వెస్ట్ ఈస్ దేర్, వీ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. అది కాకుండా ఐ వాజ్ ఆల్వేస్ సేయింగ్ దట్ యూనిక్గా ఉండడము, లేటెస్ట్ థింగ్స్ తెలుసుకోవడము, R&D కూడా పెట్టుకొని మైండ్లో ప్రతి ఒక ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు న్యూ థింగ్స్, న్యూ కాన్సెప్ట్స్ తెస్తే దే విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ అనేది చెప్పడం జరిగింది. సో ఐ హోప్ ద ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ ఇన్ Andhra Pradesh 40 to 50,000 పీపుల్ ఆర్ లివింగ్ ఆన్ దిస్. సో ఖచ్చితంగా మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ఏ ఇష్యూస్ ఉన్నా వీ విల్ ట్రై టు రిజాల్వ్ ఇట్. ఇది ఏమంటే థింగ్స్ విన్ ఉండాలి, కంటిన్యూస్ ఫాలోఅప్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే సిస్టమ్ ఈజ్ లైక్ దట్, ఒకసారి ఇచ్చిన వెంటనే ఓవర్ నైట్ సడన్గా కాదు. సో సమ్టైమ్స్ యూ నీడ్ గుడ్ ఫాలోఅప్, గుడ్ పుష్. I hope the association will be in touch regularly with me and we'll try to resolve as much as possible from the association. ముద్రణ పరిశ్రమకు విద్యుత్తు కమర్షియల్ కేటగిరీలో ఉండింది. 2011 నుంచి కమర్షియల్ మార్చారు. అంతకుముందు ఇండస్ట్రియల్ కేటగిరీ ఉన్న ముద్రణ పరిశ్రమని 2011లో అప్పటి ప్రభుత్వం సలహాతోటి కమర్షియల్గా మార్చడం జరిగింది. ఇది గత 15 సంవత్సరాలుగా కమర్షియల్గానే ఉండి మేము అధికంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించడం జరుగుతుంది. అదే ఈ సంవత్సరం మేము గవర్నమెంట్ వారి సలహాతోటి ఏపీఆర్సీలో మనం హియరింగ్కి అటెండ్ అయ్యి అక్కడ అడ్వకేట్లని వీళ్ళందరినీ ఏర్పాటు చేసి దీన్ని మళ్ళా కమర్షియల్ నుంచి ఇండస్ట్రీకి మార్చడం జరిగింది. దానికి మన మంచి ప్రభుత్వం కూడా చాలా సహాయం చేసింది. అట్లాగే ముద్రణ పరిశ్రమని ఒక పరిశ్రమగా ఇప్పుడు దాకా
పరిశ్రమగా గుర్తింపు లేదు. ప్రింటింగ్ ఇండస్ట్రీకి ప్రింటింగ్ ఇండస్ట్రీ అంటున్నాం కానీ వాస్తవంగా ఇండస్ట్రీగా గుర్తింపు లేదు. ఆ గుర్తింపు ఇవ్వమని గౌరవ మంత్రివర్యులను కోరాము. అట్లాగే రాష్ట్రంలో నెలకొల్పుతున్న శ్రద్ధలు ఇండస్ట్రియల్ పార్కుల్లో ప్రింటింగ్ పరిశ్రమకి కొన్ని ప్లాట్లు రిజర్వ్ చేసి వారికి ఇవ్వాల్సిందిగా వారిని అభ్యంతరం జరిగింది. అట్లాగే మన రాష్ట్రంలో ముద్రణా పరిశ్రమ కార్మికుల కొరత, నిపుణులైన కార్మికులు చాలా ఉంది. ఆ కొరతను అధిగమించడానికి మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నాము. ఆ సెంటర్ కూడా సహకరిస్తానని మంత్రి గారు హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ టు ద గవర్నమెంట్ ఫర్ దిస్ అష్యూరెన్సెస్. థ్యాంక్ యూ. డిఎస్సి విషయంలో వెలుగులోకి వస్తున్న విషయాలన్నీ చూస్తుంటే చాలా షాకింగ్గా ఉన్నాయని, లక్షలాది మంది అభ్యర్థుల నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వమ్ము చేసిందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీస్తున్నారని, ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ చేయడం ఎప్పుడు ఎక్కడా చూడలేదని అన్నారు. డిఎస్సి అంటే లక్షలాది మంది యువత ఆశ, వారి భవిష్యత్ అని, అలాంటి ఉద్యోగ నియామక ప్రక్రియలో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడడం అత్యంత దారుణంగా ఉందని చెప్పారు. అబద్ధానికి, మోసానికి, దగాకు, వెన్నుపోటుకి, స్కామ్లకు ఒక షర్టు ప్యాంటు తొడిగితే అది చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేశారు. 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు అవినీతి పరిపాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఆంధ్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఆయన సుపుత్రుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరు కలిసి ఇంతటి దారుణంగా చేశారు అన్న విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడే ప్రశ్నిస్తా ఉన్నా. 16,000 పోస్టులకే ఇన్ని స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి, ఇన్ని లీకులు కనపడతా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం. మరోవైపు ఆయనంతటా ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్లు చాలా ఇచ్చుకుంటుంటాడు. రికార్డ్ అంటాడు, మెగా అంటాడు, రకరకాల పద్ధతులు, రకరకాల మాటలు మాట్లాడతాడు. నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రికార్డ్ అంటే ఏమిటో నేను ఒకసారి చెప్తా, తెలుసుకో చంద్రబాబు అని చెప్పి నేను చంద్రబాబు చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ కని విని ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్ ఒకే టైంలో 130,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాను. రికార్డ్ అంటే ఇది అని కూడా చెప్పగలుగుతాను. కృష్ణా జిల్లాలో ఇందులో పనిచేసే అవుట్సోర్స్డ్ ఉద్యోగి కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్. కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్. అంతటితో ఆగిపోలా. టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు పరీక్షలో జోన్ 2లో 6వ ర్యాంక్ సాధించినాడు. చూడు ఫస్ట్ ర్యాంక్ ఎంత బాగుందో. నవీన్ పురమ, ఫాదర్స్ నేమ్ రాధాకృష్ణ, ఫస్ట్ ర్యాంక్ రావడమే కాకుండా టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు పరీక్షలో కూడా జోన్ 2లో 6వ ర్యాంక్ కూడా సాధించాడు. ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం, నిజంగా ఇది అతిపెద్ద స్కామ్కు సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. ప్రతి నీటి బొట్టు అమూల్యమని నీటిని ఒడిసిపట్టి జలాధారణను కాపాడుతూ జలహారతితో జలమాతకు వందనం చేద్దామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులు, చెరువులు, కాలువల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని వివరించారు. నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు.
కొండూరు మండలం పినపాక గ్రామంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా ప్రారంభించారు. అనంతరం పినపాక సప్లై ఛానల్ పూడికతీత అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ పులివాగు నుంచి పినపాక గంగాదేవి చెరువు వరకు ఉన్న సప్లై ఛానల్ను 1100 మీటర్ల పొడవున పూడిక తీయనున్నట్లు వెల్లడించారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలతో పూడికతీత పనులు సాధ్యం కాని చోట రైతుల భాగస్వామ్యంతో యంత్రాలు పెట్టి పనులు చేయిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. ఇది ప్రతి పౌరుడి బాధ్యతని గుర్తు చేశారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుకోవాలని రైతులకు సూచించారు. పూడికతీత పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాలు కూడా పెరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మైలవరం నియోజకవర్గం కొండూరు మండలం పినపాక గ్రామంలో జలధార జలహారతి కార్యక్రమం కింద పినపాక గ్రామంలో కార్యక్రమాన్ని రైతులతో మొదలెట్టడం జరిగింది. గ్రామస్తులు, ప్రభుత్వం సంఘటితంగా కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం జిల్లా యంత్రాంగం అంతా కలిసి పనిచేస్తా ఉన్నాం. రేపు వచ్చే వర్షాకాల సీజన్లో చెరువుకి పూర్తి స్థాయిలో నీరు రావడాలంటే పులివాగు నుంచి దీనికి కనెక్ట్ అయ్యే బ్రాంచ్ కెనాలు అంత అధ్వానమైన స్థితిలో ఉంది. దాన్ని ఇప్పుడు ఎన్ఆర్జీఎస్లో చేయాలంటే ఆ కూలీలకి పనిచేయడానికి అది కష్టమైన పరిస్థితి. కాబట్టి రైతుల భాగస్వామ్యంతో ఇదంతా సమన్వయపరిచి పని చేపిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ సంవత్సరం ఈ చెరువు నింపే లక్ష్యంతో పనిచేస్తాం. 410 చెరువుల్లో అనేక రకాల వర్క్స్ని ఎంజీఎన్ఆర్జీఎస్ ద్వారా ఉపాధి పథకం ద్వారా చేయడం జరుగుతూ ఉంది. ఎంజీఎన్ఆర్జీ ద్వారా ఎంత చేసినప్పటికీ ఇంకా కొన్ని వర్క్స్ మనము ఈ ఫీడర్ కెనాల్ వరకు, అట్లాగే ఈ పూడిక తీయడం ఇవన్నీ చేయలేకపోతున్నాము. ఎందుకంటే లేబర్తో అది కష్టమైన పని అవుతూ ఉంది. సో అది ఎలా చేయాలని ఆలోచిస్తే గౌరవ ఎమ్మెల్యే గారు, మైలవరం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు దీనికి ఒక మంచి ఒరవడి మొదలుపెట్టారు. ప్రజా భాగస్వామ్యంతోనే, ప్రజలతోనే ఆయన కాంట్రిబ్యూషన్ కూడా చేసి ప్రజలతో కూడా మమేకమయ్యి గవర్నమెంట్ సపోర్టు అంటే ఎంజీఎన్ఆర్జీస్లో ఏదైతే సాధ్యం కాని పని ఉందో అది కూడా చేయడానికి ఇక్కడ మిషన్ను పెట్టించడము, ఇట్లాగా ఫ్యూల్ పెట్టించడము, అలాగే పబ్లిక్ను మమేకమై ఒక పీపీపీ మోడ్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ప్రజా భాగస్వామ్యంతో. ఇది ఒక మంచి వరవడి. ఇప్పుడు అయితే ఈ పులివాగు నుంచి చెరువుకి రావాలో, పినపాక చెరువుకి మధ్యలో ఉన్న 1 కిలోమీటరు, ఒక 1100 మీటర్ చెరువు అయితే ఉందో ఈ కెనాలు, దానికి ఎక్కువ పూడిక ఉండి అలాగే మొత్తం పుడుచుకుపోయింది. ఇప్పుడు మిషన్ పెట్టి తీస్తే ఈ చెరువు మొత్తం 100% నింపుతుంది. ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో మ్యాక్సిమం వాటర్ దీంట్లో ఇంపౌండ్ అవుతుంది. ఇంపౌండ్ అవ్వడం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. మెయిన్లీ జలార్తి ఉద్దేశం ఇదే. ఎక్కడైతే ఎక్కువ నీళ్లు ఉంటాయో, ఈ కారణాంతరం వల్ల రాలేకపోతా ఉందో దాన్ని ఇప్పుడు వాటర్ వచ్చేలా చేయాలి. వచ్చే నీటిని కంపల్సరీగా భూగర్భ జలాన్ని నింపాలి. దానివల్ల మనకు రానున్న రోజుల్లో అగ్రికల్చర్కి అట్లాగే దీనికి గ్రౌండ్ వాటర్ బాగా రీఛార్జ్ అవుతుంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.